నల్గొండ జిల్లా త్యాగాల కిల్లా. ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు చాలా సందర్భాల్లో తలబడిన తెలంగాణ సాయుధ పోరాటం మొత్తం కమ్యూనిస్టులు కాంగ్రెస్ సొత్తే. ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించి నిజాంను ఎదిరించి నిజాం కింద పనిచేసే రజాకర్ల యొక్క ఆగడాల్ని ఎదిరించి ఎంతోమంది ప్రాణాలు విడిచినటువంటి సందర్భం. స్వాతంత్ర పోరాటం తర్వాత అంత గొప్ప చరిత్ర గల పోరాటం ఏదైనా ఉంది దేశంలో అంటే తెలంగాణ సాయుధ పోరాటం. నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువకులు ఎంతోమంది పోరాటంలో పాల్గొన్నారు, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు కూడా. వారి వల్లే ఈ దేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చిన వీరి త్యాగాల వల్ల ఆనాడు ఒక్క మనిషి వల్లభాయ్ పటేల్ వారి కృషి వల్ల నెహ్రూ మార్గదర్శనంలో వారు ఇచ్చినటువంటి ఆపరేషన్ పోలో సందర్భంగా 17 సెప్టెంబర్ 1948లో తెలంగాణ ఈ దేశంలో విలీనమైంది. విలీనానికి ముందు 46 నుంచి 47 మధ్య జరిగినటువంటి పోరాటం, ఎంతోమంది ప్రాణ త్యాగాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆనాడు నెహ్రూ ఆదేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలో ఆపరేషన్ నిర్వహించి నిజాంని లొంగ తీసుకొని తెలంగాణ ప్రాంతాన్ని అఖండ భారతంలో కలపడం జరిగింది. మిత్రులారా, ఇవాళ స్తూపం నిర్మించుకున్నామంటే ప్రస్తుతం మనకి కాకుండా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆనాడు జాతీయ జెండా ఎగరవేస్తే హనుమంతన చదివిన 10 మంది చిట్టిప్రోలు శ్రీరంగం నుంచి ఇద్దయ్య వరకు దాదాపు 10 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చిన సందర్భం. అన్యం పుణ్యం అరిగిన యువకులు కేవలం దేశం మీద ప్రేమతో తెలంగాణ దేశంలో కలవాలని ఆకాంక్షతో రెప్పరెప్పలాడే తిరంగా జెండా ఎగరవేస్తే రజాకార్లు వారిని కాల్చి చంపినట్టు సందర్భం. నాకు చాలా విచిత్రం, అంత గొప్ప సంఘటన ఎందుకు బయటికి రాలేకుండా ఇన్ని రోజులు మరుగున పడిందో ఆశ్చర్యంగా ఉంది నిజంగా కూడా. ఒక మహానుభావుడు దాన్ని వెలికి తీస్తే, ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని రాస్తే, హనుమంతరావు దాన్ని చదివి ఇక్కడికి ఎన్నో మార్లు వచ్చి ఇక్కడ ఎంపీ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ కార్యక్రమం వారితోనే కాకుండా నా సమక్షంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి వారికి వివరించి ఈ సంఘటన విలువ ఎంత పెద్దది, మీరు కూడా రావాలని కోరినప్పుడు నాకు వేరే ప్రోగ్రాం ఉంది, పిసిసి అధ్యక్షుడు వస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, నేను ఇక్కడ ఇవాళ నేను గోకర్ణ దేవాలయానికి వెళ్ళి రావడంలో ఆలస్యమైంది, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికే వస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రాముఖ్యత చిన్నది కాదు. ఈ స్తూపం భవిష్యత్ తరాలకి ఒక సందేశ స్తూపంగా మిగులుతుంది. ఇలా మనము అనుభవిస్తున్న ఫలాలు మనకు తెలియవు. అది స్వాతంత్ర పోరాటం కానీ తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఎంతమంది రక్తం చిందిస్తే మనకి స్వాతంత్రాలు వచ్చాయో, మనం ఇవాళ ఇంత సుఖ సంతోషంతో ఉంటామో చాలామందికి తెలియదు. నేను చాలా సందర్భంలో యువతరానికి చెప్తా, చరిత్ర చదవాలి, పుస్తకాలు చదవాలి. స్వాతంత్ర పోరాటంలో మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారో తెలుసుకోవాలి. సాయుధ తెలంగాణ పోరాటంలో ఇలాంటి 10 మంది లాంటి ఎంతమంది స్వాతంత్ర సముదాయాలు పోరాటం చేసి వీరమరణం పొందితే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చిందో తెలుసుకుంటేనే దాని రుచి తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది. ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాము అంటే ఆ పూర్వీకుల యొక్క త్యాగాలు. మిత్రులు, మా హనుమంతరావు ఒక మంచి మాట చెప్పాడు. ఇవాళ ఈ దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని తపన పడుతున్నట్టు బీజేపీ నాయకుల యొక్క పాత్ర ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు, సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు.
ఒక్క వ్యక్తి పేరు చెప్పగలుగుతారా వాళ్ళు? మా బీజేపీలో ఒక ఈ నాయకుడు స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు, ఈ దేశంకు త్యాగం చేశాడు అని చెప్పగలుగుతారా? ఒక్కడంటే ఒక్క నాయకుడి పేరు చెప్పలేరు. అది స్వాతంత్ర పోరాటంలో లేరు, సాయుధ తెలంగాణ పోరాటంలో లేరు. కానీ ఇవాళ మాత్రం కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, చిల్లర కొడుతూ, చెడగొడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారమే పరమావధి, పర్మనెంట్గా అధికారంలో ఉండాలనే ఒక తపన, దురాశ. దానివల్లే ఇలా సిబిఐని కానీ, ఈడీని కానీ, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ జేబు సంస్థలుగా మార్చుకొని ముందుకు పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, కులాల పేరిట చిచ్చు లేపాలి, మేము మాత్రం అధికారంలో ఉండాలని. ఒకవైపు అధికారమే పరమావధిగా పోతున్న మోడీ, అమిత్ షా ఉంటే, మరోవైపు ఈ పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరొక వైపు ఉన్నారు. ఎవరు గొప్పవారు ఇక్కడ? పదవి కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారు గొప్పవారా? ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దేశం బాగుపడుతున్న 2004లో సోనియా గాంధీ గారు, మరొకసారి 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ని కూర్చోబెట్టిన ఘనత, చరిత్ర కాంగ్రెస్ పార్టీది. స్వాతంత్ర పోరాటం లేరు. స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళకు పుట్టింది పార్టీ. శ్రీరామచంద్రుడు, శివుడు పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటారు. ప్రజలకు ఏం చేశారో చెప్పరు, ఓట్లు మాత్రం అడుగుతారు. వాళ్ళ దేశం ఆలోచించాల్సింది, ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సింది, మీకు సేవ చేసే నాయకుడు కావాలి, మీకు నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ పార్టీ కావాలి. కులం, మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలకు మనకు అవసరం లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు చదువు కావాలి, మనకు సంక్షేమం కావాలి. అలాంటి దశగా ఆలోచించే పార్టీలు కావాలి. కానీ రోజు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడి పేరిట మనకు చిచ్చు పెట్టే పార్టీలు మనకు అవసరం లేదు మిత్రమా. ఇలా ఒల్లాల గ్రామంలో చెప్తా ఉన్నాను, భవిష్యత్తు సంతనగా ఉంచుకోవాలి అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం నమ్మకున్నట్టు రాజకీయ పార్టీని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇలా మోడీ, అమిత్ షా చేస్తున్న దురాఘాతాలు ఇంత అంతా కాదు. అధికారంలో పర్మనెంట్గా ఉండాలనే దురస్తో అన్ని సంస్థలు నిర్వీర్యం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ చనిపోయిన 10 మంది యువకులు, అలాంటి వారికి జ్ఞానోదయం చేసే దశగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. పెద్దలు జానారెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. నల్గొండ జిల్లాలో వారు చేయని పదవి లేదు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. మీ జిల్లాలో పుట్టినందుకు మీరు గర్వంగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. నల్గొండ జిల్లా ఆనాడు చూసాం మేము చిన్న వయసులో ఉన్నప్పుడు. కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇరువురు పోటాపోటీగా పోటీ పడినా ప్రజాస్వామ్య సంస్థలు ఎప్పుడు నిర్వీర్యం చేయలే. 2 పార్టీలు కూడా ప్రజాస్వామ్యం నమ్ముకొని ముందుకు పోయిన సందర్భం. ఇలా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మిత్రులారా, యువతరం, ముఖ్యంగా చదువుకున్న యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 10 మంది ఆనాడు త్యాగం చేశారు కాబట్టి మనకి ఇవాళ స్వాతంత్రం వచ్చింది. అలాంటి త్యాగమూర్తుల్ని నిరంతరం స్మరించుకునే విధంగా మా హనుమంతాన్ని ఇవాళ స్తూపం కట్టించగలిగినాడంటే ఇది గొప్ప విషయంగా నేను ఇవాళ మీకు చెప్తూ, యావత్ తెలంగాణ రాష్ట్రానికి వారి చరిత్ర తెలవాలి. పెద్దలు జానారెడ్డి గారు ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీళ్ళు పేర్లు ఎక్కే విధంగా, ఈ ఘటన దాంట్లో చోటు దక్కే విధంగా ప్రయత్నం చేస్తాననే మాట కూడా ఇస్తుంది మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ డబుల్ బెడ్రూమ్ అన్నారు. జానారెడ్డి గారు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు. సామ్యాల్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, కానీ అది సరిపోదు. వారు అడిగిన విధంగా వారి స్తూపం నిర్మితమైన ఈ పాఠశాలకి డబ్బులు ఇచ్చి పిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇదొక చరిత్రాత్మక ఊరిది, ఈ చరిత్ర ప్రజలకు తెలవాలి. ఇక్కడ స్తూపం చూసి చదువుకున్న ప్రతి విద్యార్థి దేశ స్వాతంత్రం కోసం పోరాడే విధంగా ముందుకు పోవాలి, దేశ నిర్మాణం కోసం పోరాడే విధంగా ముందుకు పోయే విధంగా ఈ స్తూపం ఉపకరిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మోడల్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నము చేస్తామనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తూ ఉన్నాను.
ఈ ప్రాంతంలో చాలామంది విద్యాసాగర్ రావు లాంటి నాయకుడు ఎమ్మెల్సీగా సేవలు అందించినటువంటి సందర్భం ఇక్కడ. చాలామంది నాయకత్వాన్ని ఇచ్చినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ రాష్ట్రానికి పోరాటాల దిక్సూచిగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి పోరాట పటిమ ఉన్నటువంటి జిల్లా. ఆ జిల్లాలో ఇలా ఒల్లాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరపడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ముందుకు పోతుంది. మిత్రులారా, ఈ దశగా వారి స్ఫూర్తిని, వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి హనుమంతరావు గారికి ఆయన ఈ వయసులో కూడా నేను మా చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నా కూడా శక్తివంతంగా చలాగ్గా హనుమంతన్న కార్యక్రమాలు ఉంటాయి. వారి గ్రామానికి వచ్చి ఆ విషయం తెలుసుకొని ఇంత తాపత్రయపడి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టినారంటే వారికి నిజంగా అభినందనలు. ఆ కుటుంబాలని 10 మంది త్యాగమూర్తుల కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వల్లాల నుండి అదొక రోడ్డు ఇంకా చాలా కార్యక్రమాలు రోడ్ల విషయం కూడా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. వాటి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ గ్రామాన్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.